మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ప్రొసీజర్ ఏంటి, చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, చేసిన తర్వాత ఎంత కాలం దాని యొక్క ఎఫెక్ట్ అదే రకంగా ఉంటుంది, ఇంపాక్ట్ లేకుండా? జనరల్గా ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఎట్లా చేస్తారనంటే, పెన్నిస్ లోపల ఎవరికైనా సరే కార్పోరా క్యావర్నోజా అనే ఒక స్మూత్ మజిల్ ఉంటుందండి. ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ ఏదో ఒక రీజన్తో, డయాబెటీస్ కానివ్వండి, హైపోటెన్షన్ కానివ్వండి, స్మోకింగ్, ఆల్కహాల్, వాటర్ మే ద రీజన్, ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్కి వచ్చే బ్లడ్ సప్లై బాగా తగ్గిపోయింది. లేకపోతే ఆ మజిల్ బాగా హార్డ్ అయిపోయింది, ఫైబ్రోసిస్ వచ్చేస్తుంది మజిల్. సో ఆ మజిల్ ఫైబ్రోసిస్ వచ్చేసి కార్పోరా క్యావర్నోజా మజిల్, ఆ మజిల్కి బ్లడ్ సప్లై లేకపోతే మెడిసిన్స్ వాడుకుంటున్నా ఆ మజిల్ రియాక్ట్ అవ్వట్లేదు అనుకోండి మెడిసిన్స్కి, కార్పోరా క్యావర్నోజా మజిల్ని ఈ పినైల్ ఇంప్లాంట్తో రిప్లేస్ చేస్తాము. సింపుల్గా చెప్పాలంటే నీ రీప్లేస్మెంట్ లాగండి. నీ రీప్లేస్మెంట్లో ఏం చేస్తారు, ఈ అరిగిపోయిన నీకి సిలికాన్ ఇంప్లాంట్ పెట్టి రిప్లేస్ చేస్తారు. సేమ్ అట్లానే దీంట్లో కూడా ఇది కూడా సేమ్ సిలికాన్ని. ఈ పెన్నిస్ లోపల ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్ ప్లేస్లో ఈ సిలికాన్ ఇంప్లాంట్ పెడతారు. ఈ సిలికాన్ ఇంప్లాంట్ పెట్టడం వల్ల పెన్నిస్కి కావాల్సిన స్టిఫ్నెస్, సెక్స్ చేయడానికి కావాల్సిన స్టిఫ్నెస్ ఇది జస్ట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. స్టిఫ్నెస్ పెన్నిస్ లోపల ఈ సిలికాన్ ఇంప్లాంట్ ఉంటుంది కాబట్టి ఈ ఇంప్లాంట్ అనేది ఇన్సర్ట్ చేసి విజయనాల్లోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేయడానికి కావాల్సిన స్టిఫ్నెస్ని ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది ఇస్తుంది. జనరల్గా దీని లైఫ్ వచ్చేసి మినిమమ్ 10 to 15 years ఉంటుందండి. ఒకసారి కనుక ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంటే 10 to 15 years పాటు ఈ ఇంప్లాంట్ యొక్క లైఫ్ అనేది ఉంటుంది. అండ్ కాస్ట్ వచ్చేసి అది కూడా డిపెండింగ్ ఆన్ ఇంప్లాంట్. ఇండియన్ ఇంప్లాంట్ అయితేనేమో ఒక 2 lakhs లోపల అయిద్దండి మొత్తం సర్జరీ కాస్ట్ కలిపేసి. ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ అయింది. కానీ డెఫినెట్గా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ ఉన్నంత స్టిఫ్నెస్ ఇండియన్ ఇంప్లాంట్లో అయితే ఉండదు. చాలామంది పేషెంట్స్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఫర్ వాట్ ఎవర్ మే బి ద రీజన్, ఆ మనీ ఇష్యూస్ వల్ల కొంతమంది వాళ్ళు ఈ ఇండియన్ ఇంప్లాంట్ చేయించుకున్న వాళ్ళు అంత సాటిస్ఫైడ్గా ఉండట్లేదు. అంటే చేయించుకొని మళ్ళీ ఒక 1 year తర్వాత 2 years తర్వాత వచ్చి సార్ ఇది అంత స్టిఫ్గా లేదు సార్ అని చెప్పని అంటున్నారు. సో ఇప్పుడు ఎక్కువగా నేను ఈ మ్యాలబుల్ ఇంప్లాంట్, ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ ఎక్కువ చేస్తున్నానండి. ఎందుకంటే అల్టిమేట్గా మనీ అనేది వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో, చేయించుకున్న తర్వాత సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. ఏదో ఊరికే చేయించుకున్నాం, తక్కువకి వస్తుంది చేయించుకున్నా అనే దాంతో పెద్ద యూజ్ ఏమీ ఉండదు. సో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్తో, ఈ మ్యాలబుల్ ఇంప్లాంట్తో సెక్షువల్గా ఈ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. పేషెంట్ వైజ్గా, పార్ట్నర్ వైజ్గా సాటిస్ఫాక్షన్ కూడా చాలా, అంటే ఇది పేషెంట్స్ వచ్చి చెప్తుందే నాకు. అంటే ఈ ఫస్ట్ ఇంప్లాంట్, ఇండియన్ ఇంప్లాంట్ చేసి దాని తర్వాత మళ్ళీ 2 years తర్వాత ఈ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్కి రిప్లేస్మెంట్కి పోయిన వాళ్ళే చెప్తున్నారు, సార్ ఫస్ట్ టైం చేయించుకున్నాను, దీనికి చాలా సాటిస్ఫాక్షన్ డిఫరెన్స్ ఉంది సార్, అనవసరంగా ఫస్ట్ టైం అది చేయించుకున్నాం అనేది. సో ఇది ఈ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ అనేది ఇండియన్ ఇంప్లాంట్ కన్నా కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. బట్ అల్టిమేట్గా సాటిస్ఫాక్షన్ వైజ్ మట్టికి ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ చాలా బెటర్గా ఉంటుంది అనమాట.